హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ గురించి మరొక గుడ్ న్యూస్ అయితే మేము ముందుకైతే వచ్చాను. ఎవరైతే L3లో ఉన్నారో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది L1, L2లో ఉండాల్సిన వాళ్ళు L3లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఈ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది, దాదాపు కొన్ని లక్షల మంది ఈ L3లో అయితే ఇనెలిజిబిలిటీ కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే వీరందరికీ మరొక అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన అయితే స్టార్ట్ చేసింది. త్వరలోనే ఈ L3కి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే L3లో ఉన్నారో, అంటే చాలా మందికి ఓన్ హౌస్ అని చెప్పేసి, 4 వీలర్ అని చెప్పేసి రకరకాలుగా రిమార్క్ అయితే పెట్టి L3లో ఉంచడం అయితే జరిగింది. ఇలాంటి వారిలో కూడా కొంతమంది అర్హులు అనేది ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇలాంటి వారి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వీరికి మరొకసారి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేసి ఎవరైనా అర్హులు ఉంటే L1, L2కు సంబంధించి మళ్ళీ వాళ్ళని డివైడ్ చేసి పూర్తిగా అనర్హులను గుర్తించిన తర్వాతనే వాళ్ళని పక్కకు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అని అయితే మనకైతే క్లియర్ గా అప్డేట్ అయితే ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదు. మొత్తానికైతే రానున్న రోజుల్లో మాత్రం ఈ L3లో ఉన్న వాళ్ళకైతే కొంతమంది అయితే L1, L2లోకి మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఎందుకంటే చాలా మంది 4 వీలర్ కొనుక్కున్నారు, బట్ అమ్ముకున్నారు. అది రిజిస్ట్రేషన్ కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అంటే కొంతమందికి ఐటీ కడుతున్నారు, అంటే వాళ్ళు అప్పుడు జాబ్ జాబ్ చేసే వాళ్ళు ఒక శాలరీ ఎక్కువ ఉంది, ఐటీ కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఐటీ కట్టట్లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. కొంతమంది ఇల్లు ఉన్నాయి కానీ పాత పడిపోయినాయి. అది చూస్తే బిల్డింగ్, కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే అది ఎప్పుడో కట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది. అంటే ఇలాంటి వారిని కూడా కొంచెం ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటే 100% వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి భావిస్తుంది. ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు అయితే ఒకసారి మీకు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండండి, సంబంధిత అధికారులను కలుస్తుండండి. అలాగే గివెన్స్ ఉంది కదా, గివెన్స్ లో కూడా కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తేనే మీకు సంబంధించి ఇంకా కంపల్సరీగా మీకు వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేయించుకునే ప్రయత్నం చేయండి గివెన్స్ ద్వారా. అలాగే మీకు తెలిసిన ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుందో, అంటే మీకు ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ నియర్ బై వస్తుందో, అలాగే మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ ఆఫీస్, జిహెచ్ఎంసీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడికైతే వెళ్ళి అధికారులను కలవండి. సార్ మేము ఇలా ఉన్నది, అలా ఉంది, మరి మాకు ఇలా చేస్తే మాకు ఇల్లు వస్తుందని చెప్పి మీరు అడగండి. అడిగితే వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ అయితే చెప్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కనుక చేసే మాత్రం, అధికారికంగా చేసే మాత్రం అందరికీ గవర్నమెంటే రీవెరిఫికేషన్ చేస్తుంది. L3 వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అర్హుల లిస్ట్ అనేది మళ్ళీ స్టాటస్ అనేది చేంజ్ చేస్తుంది. ఇది ప్రజెంట్ మనకున్న L3కి సంబంధించిన అప్డేట్ అండి. దీని గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మనకు వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.